నేడు ప్రకటించిన టీజీ ఎంసెట్ 2025 పరీక్ష ఫలితాలలో ఖమ్మం శ్రీ చైతన్య విద్యార్థులు ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ విభాగాలలో రాష్ట్ర స్థాయిలో 50 లోపు, 100 లోపు, 500 లోపు అత్యుత్తమ వరుస ర్యాంకులతో ర్యాంకుల వెల్లువను సృష్టించారు. శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు వి కుశల్ స్టేట్ 28వ ర్యాంకు, వై నిశాంత్ స్టేట్ 61వ ర్యాంకు వంటి టాప్ ర్యాంకులతో పాటు 222, 253, 301, 321, 333, 423, 491, 575, 653, 855, 908, 968 వంటి అత్యుత్తమ ర్యాంకులను సాధించి విజయకేతనం ఎగురవేశారు. అదేవిధంగా స్టేట్ 100 లోపు 2 ర్యాంకులు, 500 లోపు 9 ర్యాంకులు, 1000 లోపు 15 ర్యాంకులు, 2000 లోపు 24 ర్యాంకులు, 5000 లోపు 57 ర్యాంకులు, 10000 లోపు 140 ర్యాంకులు సాధించి ఉత్తమ ఫలితాల ప్రభంజనం సృష్టించారు. విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీమతి శ్రీ విద్యా గారు మాట్లాడుతూ, మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధనా సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వలన కఠినమైన ప్రశ్నాపత్రాలు మరియు పెరుగుతున్న తీవ్ర పోటీల నేపథ్యంలో సైతం తమ విద్యార్థులు రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో సునాయాసంగా టాప్ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్స్ శ్రీమతి మల్లెంపాటి శ్రీ విద్య గారు, అకాడమిక్ డైరెక్టర్స్ శ్రీమతి బి సాయి గీతిక, డీజీఎస్ శ్రీ సిహెచ్ చేతన్ మాధుర్, ఎగ్జిక్యూటివ్ డీన్ శ్రీ ఎన్ఆర్ఎన్డి వర్మ, డీన్ శ్రీ జె కృష్ణ, ఏజీఎంలు శ్రీ సిహెచ్ బ్రహ్మం, శ్రీ జి ప్రకాష్, శ్రీ జి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. సరే, ఈరోజు ప్రకటించిన ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అంటున్నారు ఇప్పుడు, ఈఏపీ సెట్ అంటున్నారు ఇప్పుడు. ఈరోజు ప్రకటించిన ఎంసెట్ 2025 రిజల్ట్స్లో శ్రీ చైతన్య తెలంగాణ జిల్లాల్లోనే ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి రానటువంటి ఘన విజయాన్ని శ్రీ చైతన్య సాధించింది. దాంట్లో భాగంగా వి కుశాల్ అనే మా ఐపీఎల్ స్టూడెంట్కి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంకు, అదేవిధంగా వై నిశాంత్ అనే కుర్రాడికి 61వ ర్యాంకు సాధించారు. వీళ్ళిద్దరూ 100 లోపు ర్యాంకును సాధించి అద్భుతమైన రిజల్ట్ని ఈరోజు మన తెలంగాణ సమాజానికి అందించారు. అదే కాకుండా మన వరంగల్లో ఉన్న ఐపీఎల్ స్టూడెంట్స్ నలుగురికి కూడా లాస్ట్ టైము 100 లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకి కూడా 6 డిజిట్ అంటే సింగిల్ డిజిట్ టాప్ 10లో ర్యాంకులు రావటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఈఏపీ సెట్లో వచ్చిన ర్యాంకులన్నీ కూడా ఈరోజు 1000 లోపు 15 ర్యాంకులు ఒక్క ఖమ్మం నుంచే రావటం అనేది, ఈరోజు కార్పొరేట్ కాలేజీలు సైతం రాని రిజల్ట్ని ఈరోజు ఖమ్మంలో ఒకే బ్రాంచ్ నుంచి శ్రీ చైతన్య సాధించడం అనేది జరిగింది. దీనంతటికీ మెయిన్ కారణం ఏంటంటే శ్రీ చైతన్య మొదటి నుంచి అకాడమిక్ ప్రోగ్రామ్ మీద
అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ మీద, అంటే బోధించే విధానాల్లో క్వాలిటీ టీచింగ్ని, అదేవిధంగా క్వాలిటీ వర్క్ని, మంచి క్వాలిటీ మెటీరియల్ని, తర్వాత అదేవిధంగా మంచి, ఎందుకంటే ఇప్పటి వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల ప్రస్థానం మన జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కానివ్వండి, నిన్న కంప్లీట్ ఇంకా రిజల్ట్ రాలేదు, నీట్ ఎగ్జామినేషన్లో రేపు రాబోయే నీట్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఇప్పుడు వచ్చిన ఎంసెట్ రిజల్ట్లో కానివ్వండి, శ్రీ చైతన్య నెంబర్ 1 స్థానంలో నిలవటానికి ప్రధానంగా శ్రీ చైతన్య అడాప్ట్ చేసుకున్న అకాడమిక్ ప్రోగ్రామ్, వాళ్ళ లెక్చరర్స్, అదేవిధంగా డీన్స్, ఆ ప్రోగ్రామ్ను నడిపించే విధానం ఏ సాధారణమైన ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఇది ప్రణాళికాబద్ధంగా ప్రతి నిత్యం స్టూడెంట్స్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, క్వాలిటీగా వర్క్ చేయించడం, క్వాలిటీ మెటీరియల్ ఇవ్వటం, అదేవిధంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మేము ప్రతి వారం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటమే ఈరోజు ఆల్ ఇండియా ఎగ్జామే కానివ్వండి, రాష్ట్ర స్థాయి ఎగ్జామే కానివ్వండి, బోర్డ్ ఎగ్జామినేషన్సే కానివ్వండి, శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు 28వ ర్యాంక్ రావటమే కాదు, ఈరోజు ఎవరైతే ఏ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా షూర్గా 100% సక్సెస్ అయిన పరిస్థితి ఉంది ఈరోజు. ఇదే రిజల్ట్ని స్ఫూర్తిగా తీసుకుని రానున్న కాలంలో కూడా మా తెలంగాణ శ్రీ చైతన్య ఖమ్మం నుంచి మంచి రిజల్ట్స్ని అటు స్కూలింగ్లోను మొన్న 10/10 అదే 10/10 పోయి ఇంటర్మీడియట్ మన 10th క్లాస్లో కూడా మార్కుల సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా ఖమ్మంలో టాప్ మార్కును సాధించింది కూడా శ్రీ చైతన్య విద్యార్థులని. ఏదో ఒక్కళ్ళు ఇద్దరు కాదు, నిజంగా 980 లోపే 980 పైనే బోల్డ్ మంది విద్యార్థులు, 103 మంది విద్యార్థులు ఉండటం అనేది ఇది ఒక ఘన చరిత్ర. అందుకనే శ్రీ చైతన్య ఇటు స్కూలింగ్లో అయినా, జూనియర్ కాలేజ్ రంగంలో అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ రంగంలో కూడా శ్రీ చైతన్య తను ఇంతవరకు ఏ ఇతర ఇంజనీరింగ్ కాలేజ్ సాధించలేని రిజల్ట్స్ని, అటానమస్ యూనివర్సిటీ, అటానమస్ స్టేటస్ శ్రీ చైతన్యకి 2 సంవత్సరాల్లోనే మేము తెప్పించగలిగాం. అదేవిధంగా 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగాం. అదేవిధంగా అన్ని రకాల మన గోల్డ్ మెడల్ ఎక్కడ ఈ ఖమ్మం గత 7 సంవత్సరాలుగా 11 సంవత్సరాలుగా ఎవ్వరికి రాని, ఖమ్మం జిల్లాకు రాని గోల్డ్ మెడల్ని యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ స్థాయిలో మనం గోల్డ్ మెడల్ తెప్పియటం అంటే విద్యారంగంలో ఏ రంగమైనా, అటు స్కూలింగ్ అయినా, జూనియర్ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ లెవెల్లో అయినా, అన్ని రంగాల్లో కూడా శ్రీ చైతన్య ఇటు రిజల్ట్స్లోనూ, అటు క్యాంపస్ ప్లేస్మెంట్లోనూ, ఇటువైపు ఐఐటీల్లోనూ, మెయిన్స్లోనూ, మెడికల్లోనూ, నీట్లోనూ అన్ని రకాలుగా నెంబర్ 1 స్థానాన్ని ఇవ్వటానికి మా లెక్చరర్స్, మా డీన్స్, అదేవిధంగా మా యొక్క అకాడమిక్ ప్రోగ్రాము, మైక్రో స్కెడ్యూల్స్ ఇవన్నీ కారణం. మాకు ఐపీఎల్ఏ కానివ్వండి, ఎంపీఎల్ఏ కానివ్వండి, ఎన్పిఎల్ఏ కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాల ప్రోగ్రాముల్లో స్టూడెంట్స్ని క్వాలిటీ టీచింగ్తోనే చెప్పించి అది ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న స్టూడెంట్స్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక చట్రంలో ఉంచేసి వాళ్ళకి ఇష్టపడేలా చదువుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ని తెప్పిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రిజల్ట్స్ సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ ఈరోజు పేరున అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ ఇంకా భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి స్థానాల్లో ఆ సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఈరోజు ప్రకటించినటువంటి ఈఏపీ సెట్ 2025 ఫలితాల్లో మళ్ళొకసారి శ్రీ చైతన్య ఖమ్మం రాష్ట్ర స్థాయిలో అద్భుతమైనటువంటి ర్యాంకుల్ని సాధించటం అనేది, కుషాల్ 28వ ర్యాంకు, నేషాంత్ 61వ ర్యాంకు, అంటే 100 లోపు 2 విద్యార్థులు సాధించుకోవటం, 100 లోపు 2 ర్యాంకులు, అదేవిధంగా 500 లోపు 9 మంది ర్యాంకులు సాధించటం, 1000 లోపు 15 మంది ర్యాంకులు సాధించటం, 2000 లోపు 23,
5,000 లోపు 56 మంది, 10,000 లోపు 143 మంది విద్యార్థులు ర్యాంకు సాధించడం అని అంటే ఇవాళ 10,000 లోపు ర్యాంకు సాధించిన ప్రతి విద్యార్థికి తెలంగాణలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనైనా ఫ్రీగా 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం ఉంది. అలాంటి 10,000 లోపు ర్యాంకుని 143 మంది విద్యార్థులు సాధించారు. ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ అని అంటే జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో ఎంసెట్ పేపర్లు ఉండటం, టైం బౌండెడ్ ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జాము. జేఈఈ మెయిన్స్ కానివ్వండి అడ్వాన్స్తో కంపేర్ చేస్తే ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఎక్కువ క్వశ్చన్లు తక్కువ సమయం ఉన్నటువంటి ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో స్టూడెంట్ అక్యురసీని పర్ఫెక్ట్గా తెలిపేటువంటి ఎగ్జామ్ కూడా ఈ ఏపీ సెట్ ఎగ్జామ్. ఎందుకనంటే ఈ ఎగ్జామ్కి అంటే ఈ ర్యాంకులు వచ్చిన పిల్లలందరూ ఎన్ఐటీస్లో ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు. బట్ కానీ ఈ ఎగ్జామ్లో వాళ్ళ ర్యాంక్ అనేది వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్ని, వాళ్ళ ప్రోగ్రామ్ని, అదేవిధంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించే ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జాము. ఇలాంటి ఎగ్జామ్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే 28వ ర్యాంక్ అనేది లాస్ట్ 10 ఇయర్స్లో ఖమ్మం జిల్లాలో ఏ విద్యా సంస్థ కానీ ఏ విద్యార్థి కానీ సాధించినటువంటి 28వ ర్యాంకు సాధించిన కుషాల్ని, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున అభినందనలు. అదేవిధంగా 61వ ర్యాంకు సాధించినటువంటి వాళ్ళ డిస్ట్రిక్ట్ తెలంగాణ హైదరాబాద్ మినహాయించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ 100 లోపు ర్యాంక్ అయినటువంటి 28, అదేవిధంగా నేషాంత్ సాధించినటువంటి 61వ ర్యాంకు కూడా మిగతా జిల్లాలతో ఎక్కడా లేనటువంటి ర్యాంక్ అది. నేషాంత్ని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, అదేవిధంగా ఈ 10,000 లోపు ర్యాంకులు తెచ్చుకున్న అందరు స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ ఏదైతే ఈ ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదువుకొని, అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్య COIPL తర్వాత సూపర్ 60 న్యూక్లియస్ స్టెర్లిన్ ప్రోగ్రామ్స్లో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుకొని ఇలాంటి ఫలితాలు సాధించారు. వీళ్ళు ఏదైతే ఈ రిజల్ట్ తెచ్చుకోవటానికి వాళ్ళ అకాడమిక్ టీము, అదేవిధంగా ప్రోగ్రాము, తర్వాత వాళ్ళ వర్కింగ్ విధానమే కానివచ్చు, ఎగ్జామినేషన్ అనాలిసిస్లే కావచ్చు, ఎర్రర్ లిస్ట్లే కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ ఏరియాస్లోకి వెళ్ళి ఇండివిజువల్గా ప్రతి క్లాస్ రూమ్లో తక్కువ స్ట్రెంత్ తోటి ఎక్కువ రిజల్ట్ని తెప్పించే ఇదిలో ప్రతి స్టూడెంట్ని సక్సెస్ చేసేదానికోసం అని చెప్పేసి శ్రీ చైతన్య చేసే వర్క్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారని, ఈ ఫలితాలు సాధించినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అదేవిధంగా స్టాఫ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఏజీఎంలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ చైతన్య సక్సెస్లో ప్రధాన పాత్రలు పోషించి ఎవరికి వాళ్ళు శక్తి వాళ్ళ 100% ఇన్వాల్వ్మెంట్ తోటి శ్రీ చైతన్యాన్ని ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ టాప్ రిజల్ట్స్ని ఇస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ.